జిల్లాలో నేటి నుంచే పాలన ప్రారంభమవుతోంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్టీఓలు, సిబ్బంది నియామకాలు షురు అయ్యాయి. నేటి నుంచే మార్కాపురం, పోలవరం జిల్లాలో పాలన మొదలవుతోంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక అనకాపల్లి జిల్లాలోని అడ్డ రోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర, నంద్యాల జిల్లాలోని బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలకు వస్తుంది. కోడూరు, పెన్గలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబ్లవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరుతాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్లు ఇక నుంచి కడప జిల్లాలో ఉంటాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ఒంటిబిట్ట, సిద్ధవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు నందలూరు, రాజంపేట, వీరబల్లి, టి సుండుపల్లి మండలాలతో రాజంపేట డివిజన్ కూడా కలుస్తుంది. కడప జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోకి చేర్చారు. ఈ నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో విలీనమయ్యాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటైంది. ఇందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలుంటాయి. నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ తో పాటు ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు డివిజన్ తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపారు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు ఉన్నతాధికారులు నియమించారు. కలెక్టర్, ఎస్వీ, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న ఏఎస్ దినేష్ కుమార్ ను పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించింది. ప్రస్తుతం అల్లూరు జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బార్డర్ కు పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అల్లూరు జిల్లా జేసీగా ఉన్న తిరుమాని శ్రీపూజను పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా నియమించింది. రైట్, పోలవరం జిల్లాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి గణేష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ గణేష్, మొత్తానికైతే పి రాజబాబు అయితే నియామకమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిన్నటి వరకు 3 జిల్లాలు ఉంటే ఇవాటి నుంచి 4 జిల్లాలుగా రూపాంతరం చెందబోతుంది. తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, ఇప్పుడు తాజాగా పోలవరం జిల్లా. ఇప్పుడు 10:30 గంటల ప్రాంతానికి రంపచోడవరంలో యువజన శిక్షణా కేంద్రంలో రంపచోడవరం వైటీసీలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని 10:30 గంటలకు ప్రారంభించబోతున్నారు అధికార యంత్రాంగం. ఎందుకంటే ఇప్పటికే పోలవరం జిల్లాకు కలెక్టర్లను, ఎస్పీలను, జేసీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అల్లూరు జిల్లాకు అధికారులుగా కలెక్టర్ గా ఉన్నటువంటి దినేష్ కుమార్, ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ బర్గర్, జేసీగా ఉన్నటువంటి శ్రీపూజ, ఈ ముగ్గురిని ఇన్ఛార్జీలుగా నియమించడంతో ఇవాళ నుంచి పోలవరం జిల్లా కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండబోతోంది. రంపచోడవరం, చింతూరు 2 డివిజన్లుగా పనిచేయబోతున్నాయి. మొత్తం 12 మండలాలు ఈ జిల్లాలో ఉండబోతున్నాయి. రంపచోడవరం ఒక అసెంబ్లీ నియోజకవర్గమే ఒక జిల్లాగా రూపొందించడం జరిగింది. 186 పంచాయతీలు, 827 గ్రామాలు ఈ పోలవరం జిల్లాలో ఉండబోతున్నాయి. ఇదే క్రమంలో గిరిజనులు ముందు నుంచి తమకు ప్రత్యేక జిల్లా కావాలని ఏదైతే కోరుకున్నారో అది ఇవాటి నుంచి నెరవేరబోతుంది. అంతకు ముందు ఉమ్మడి అల్లూరు జిల్లా ఏదైతే ఉందో ఇందులో పాడేరు, అరకు,
రంపచోడవరం నియోజకవర్గాలు అల్లూరు జిల్లాగా ఉండేయడం జరిగింది. అయితే పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండడంతో రంపచోడవరం నుంచి పాడేరుకు వెళ్లాలంటే 220 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ లో పనిని చూసుకుని రావాల్సి వచ్చేది. కానీ ఆ 220 కిలోమీటర్లు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం, ఒక్క రోజులో అయ్యేది కాదు. అందువల్ల రంపచోడవరాన్ని జిల్లాగా మాకు ప్రకటించాలని చెప్పి ఏదైతే ఆదివాసీలు కోరుకున్నారో ఆదివాసీల ఆశలు నెరవేర్చుతూ ఇవాళ నుంచి పోలవరం జిల్లాగా అవతరించబోతుంది. అయితే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఇంకా డిసైడ్ చేయలేదు. కలెక్టర్ కార్యాలయాన్ని మాత్రం ఇవాళ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవితో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు, రాష్ట్ర ఎస్టీ చైర్మన్ బొజ్జిరెడ్డితో పాటు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరవణ్ రాజుతో పాటు సబ్ కలెక్టర్ శుభం వీళ్ళంతా కూడా పాల్గొని నూతన కలెక్టర్ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడానికి కలెక్టర్ కార్యాలయాన్ని సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోలవరం జిల్లాలో పోలవరం ప్రాంతం లేదు. అందువల్ల పోలవరం ప్రాంతం లేకుండా పోలవరం జిల్లాను సపరేట్ గా ఏర్పాటు చేయడం పట్ల ఉభయ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇదే అంశాన్ని రాష్ట్ర కేబినెట్ లో జిల్లా మంత్రి ఇటు కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలవరం జిల్లా ప్రాంతం లేకుండా పోలవరం జిల్లాగా ఎలా సెపరేట్ చేస్తారని చెప్పి ప్రశ్నించినటువంటి క్రమంలో ఎన్టీఆర్ లేకుండా ఎన్టీఆర్ పుట్టినటువంటి ప్రాంతం లేకుండా ఎన్టీఆర్ జిల్లా ఏ విధంగా ఏర్పాటైందో పోలవరం లేకుండా కూడా పోలవరం జిల్లాగా ఆ ప్రాంతాన్ని బట్టి మేము అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పైబడి మొత్తం కూడా పోలవరం ముంపు నిర్వాసితులు ఉన్నారు. అందువల్ల ఈ పేరు పెట్టేనే కరెక్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని పోలవరం జిల్లాగా పేరు మంత్రి కేబినెట్ లో ప్రకటించడం జరిగింది. దీంతో కేబినెట్ ఆమోదంతో ఇవాళ నుంచి పోలవరం జిల్లాగా మారబోతోంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 4 జిల్లాలుగా రూపాంతరం చెందడం జరిగింది. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం ఏదైతే ఉందో మండపేట నియోజకవర్గాన్ని ఇవాళ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలవబోతుంది. ఇప్పటి వరకు మండపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ కి మండపేట నియోజకవర్గం కొంత దూరంగా ఉండడం, జిల్లా హెడ్ క్వార్టర్ కి అమలాపురం వెళ్లి రావాలంటే కొంత ఇబ్బందికర పరిణామం ఉండడంతో ముందు నుంచి వైసీపీ ప్రభుత్వంలో తమను మండపేటను తీసుకెళ్లి తూర్పుగోదావరిలో ఉంచాలని చెప్పి డిమాండ్లు, నిరసనలు, ధర్నాలు జరగడం జరిగింది. అవేమీ పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం మండపేటను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తామని చెప్పడంతో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలబోతుంది. ఇప్పటి వరకు 7 నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉండడం జరిగింది. రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, ఈ విధంగా ఈ నియోజకవర్గాల నుండి ఇప్పుడు తాజాగా మళ్ళీ మండపేట ఈ తూర్పుగోదావరిలో విలీనం కావడంతో 8 నియోజకవర్గాలు అవడంతో ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విధంగా కొత్త మార్పులు చేర్పులతో పోలవరం అటు నూతన జిల్లాగా మారడంతో పాటు మండపేటను తూర్పుగోదావరి కలపడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మార్పులు చేర్పులు జిల్లాలో చర్చనీయాంశంగా మారినాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గణేష్.